పులి కథ. ఒక ఊరిలో కొంతమంది గొర్రెల కాపురులు ఉండేవారు. వారందరూ రోజు ఉదయాన్నే మేతకు గొర్రెలు కోరుకుని అడవికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవారు. ఒకరోజు బీరయ్య అనే కాపరి కొడుకు తండ్రితో, ఈ రోజు నేను నీతో అడవికి వస్తాను అంటాడు. వద్దు, నీకు అక్కడ ఏమీ తోచదు అంటాడు తండ్రి. ఎంత చెప్పినా వెనక మారం చేశాడు కొడుకు. అప్పుడు సరే అని తన వెంట అడవికి తీసుకువెళ్తాడు. కొంతసేపటి వరకు అడవిలోని చెట్లు, పొలాలు, పచ్చటి పంటలు అన్నీ నచ్చాయి పిల్లవాడికి. తండ్రి కొడుకుతో గొర్రెలు చూసుకుంటూ చెట్టు కింద కూర్చోమని చెప్పి తన పనులు చేసుకుంటూ కొంత దూరం పోయాడు. కొంతసేపటి తర్వాత పిల్లవాడికి ఏమీ తోచక ఏదైనా ఆట పట్టించాలని అనుకున్నాడు. వెంటనే ఒక ఆలోచన చేశాడు. నానా పులి, నానా పులి, కాపాడండి అంటూ కేకలు వేశాడు. ఆ కేకలకు చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపరులు కర్రలు పట్టుకుని పిల్లవాడి వద్దకు వచ్చారు. ఏది పులి అని అడుగుతారు వాళ్ళు. పులి లేదు, గిలి లేదు అన్నాడు పిల్లలు వెళ్ళిపోతారు. కొంతసేపటి తర్వాత నానా పులి, నానా పులి అంటూ మరోసారి అరిచాడు. మళ్లీ గొర్రెల కాపురులు పిల్లవాడి వద్దకు వచ్చారు. ఏది పులి అని అడిగాడు. పులి లేదు, గిలి లేదు అన్నాడు మరోసారి నవ్వుతూ పిల్లవాడు. వారు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంతసేపటి తర్వాత నిజంగానే పిల్లవాడి వద్దకు పులి వచ్చింది. పులిని చూసిన పిల్లవాడు, నానా పులి, నానా పులి, కాపాడండి అంటూ గట్టిగా అరిచాడు. ఇప్పుడు కూడా ఆటపట్టించడానికి అనుకుని పిల్లవాడిని అనుకుని ఎవరూ నమ్మలేదు. అక్కడికి ఎవరూ రాలేదు. పులి గొర్రెలు ఈడ్చుకుపోయింది. పిల్లవాడు చెట్టెక్కాడు. సాయంత్రం కాపరులు అందరూ ఇంటికి వెళ్ళడానికి గొర్రెలు కొనుక్కొని పిల్లవాడి వద్దకు వెళ్తారు. పిల్లవాడు పులి వచ్చి గొర్రెలు ఎత్తుకునే విషయం కాపరులకు చెప్తాడు. అప్పుడు కాపరులు పులి కూడా గాయపరిచేది